వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఏసీ వాడడం ఒక విలాసం కాదు, అవసరంగా మారిపోయింది. కానీ నెల చివరలో వచ్చే కరెంటు బిల్లు చూస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. మీరు రోజుకు 12 గంటల పాటు ఏసీ వాడుతున్నారా? అయితే మీ ఏసీ ఎంత విద్యుత్ను తాగుతుందో ఈ లెక్కలు చూడండి. సాధారణంగా 1 టన్ ఏసీ గంటకు 1 యూనిట్ చొప్పున రోజుకు 12 యూనిట్లు వినియోగిస్తుంది. అదే 1.5 టన్ ఏసీ అయితే రోజుకు 15 నుంచి 18 యూనిట్లు. ఇక 2 టన్ ఏసీ అయితే ఏకంగా 24 యూనిట్ల వరకు కరెంటును లాగేస్తుంది. అంటే యూనిట్ ధర సగటున 8 రూపాయలు అనుకున్నా కేవలం ఏసీ కోసమే నెలకు మీరు 3,000 నుంచి 6,000 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఏసీ సామర్థ్యం గది సైజుకు తగ్గట్టు లేకపోయినా బిల్లు విపరీతంగా పెరుగుతుంది. 100 చదరపు అడుగుల గదికి 1 టన్, 150 అడుగుల వరకు ఉంటే 1.5 టన్ ఏసీని ఎంచుకోవడం తెలివైన పని. బిల్లు అదుపులో ఉండాలంటే ఏసీని ఎప్పుడు 24 డిగ్రీల నుంచి 26 డిగ్రీల మధ్య సెట్ చేయండి. ఈ టెంపరేచర్ వద్ద కంప్రెసర్ పై భారం తగ్గి విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే ఏసీతో పాటు ఫ్యాన్ వేస్తే చల్లదనం త్వరగా వ్యాపిస్తుంది. కిటికీలు సరిగ్గా మూసి ఉంచడం, నెలకోసారి ఫిల్టర్లను శుభ్రం చేయడం లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ జేబుకు చెల్లు పడకుండా చల్లగా ఉండొచ్చు. ఈ వేసవిలో స్మార్ట్గా ఆలోచించండి, కరెంట్ ఆదా చేయండి.